subscribe. మందకృష్ణ మాదిగ నాయకత్వం ఒకసారి నా ఫోటో మొదలైన ఎంఆర్పిఎస్ ఈరోజు ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. కాబట్టి ఎంఆర్పిఎస్ను ఈరోజు మేము 1వ వార్డులోని మాదిగలందరినీ పోగు చేసుకుని మేము ఎంఆర్పిఎస్ను ఒక కమిటీగా వేసి జన్ ఆవిష్కరణ భవన్ను తెలియపరచాలని చెప్పి తెలియపరుస్తున్నాం. జై హింద్. భారతదేశంలో ఏ రెండు కులాల మధ్యన భావసారూప్యత లేదు, ఏ రెండు కులాల మధ్యన ఐక్యత లేదు. ఎవరి జనాభా ఎంతో ఆ నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ వారసులుగా ఈ యొక్క ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది. ఆ తర్వాత ఉంటూనే గుండె జబ్బుల పిల్లలకు ఆరోగ్యశ్రీ పథకము, రేషన్ కార్డు రేషన్ పెంచాలి అని, వృద్ధులు వితంతులకు పెన్షన్లు పెంచాలా, వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఇంట్లో పోషించుకోలేని దివ్యాంగులకు కావచ్చు, భర్త చనిపోయిన ఆడబిడ్డలకు కావచ్చు, వృద్ధులకు వితంతులకు పెన్షన్ పెంచమని పోరాటం చేసిందే భారతదేశంలో మందకృష్ణ మాదిగ. ఒక సామాజిక అజెండాను, వర్గీకరణ అజెండాను నెత్తిన పెట్టుకుని 31 సంవత్సరాలు పోరాడుతూనే సమాజం కోసం, ఒక మాదిగలకే కాదు సమాజం అందరి కోసం ఈరోజు పోరాటం చేసిండు. వాటిలో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకము. ఈరోజు అందరికీ, అన్ని కులాలలో అందరికీ వర్తిస్తూ ఉంది. వృద్ధులు, వితంతులు, వికలాంగులు అన్ని చోట్ల ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ పెన్షన్ పెంచాలని చెప్పింది మన లక్ష్యం. ఏదైతే రెండు కులాల మధ్యన భావసారూప్యత ఉండదో, అటువంటి మధ్యన ఐక్యత ఉండదు, అటువంటి కులాలు ఎదగలేవు అని చెప్పి ఎవరి జనాభా ఎంతో వారి నిష్పత్తి ప్రకారం భాగాలు పంచాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసి 30 సంవత్సరాలుగా పోరాటం చేసి 31 సంవత్సరానికి వర్గీకరణ అమలైంది. అది గ్రామస్థాయిలో 20 మందితో మొదలైన ఉద్యమం నేడు లక్షలాదిగా ఎదిగి ఢిల్లీ అధినేత నరేంద్ర మోడీ గారే వచ్చి స్వయంగా చూసి, అయ్యా మీకు మా రాజకీయ పార్టీల తరఫున క్షమాపణలు చెప్తా ఉన్నాము, మీది నిజమైన పోరాటము, అందరి తరఫున నేనే రాజకీయ పార్టీల తరఫున నేను మీ జాతికి క్షమాపణ చెప్పి నా చిన్న తమ్మునిగా నేను గౌరవించుకుంటున్నా, మీకు వెంటనే చేస్తాం వర్గీకరణ అని చెప్పేసి చేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ శ్రమను, అన్నగారి శ్రమను, మందకృష్ణ మాదిగ గారి శ్రమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈ గౌరవానికి ప్రతీకగానే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు పొంది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అవతరించారు. 30 సంవత్సరాల క్రితం పేరు పక్కన మాదిగాని చెప్పుకోవడానికే సిగ్గుపడే రోజుల్లో ఉదాహరణ కూడా ఈరోజు రెవెన్యూ రికార్డులో, ఆర్ఎస్ఆర్ రికార్డులో, 1మీ రికార్డుల్లో మాదిగల కాడికి, ఎస్సీల కాడికి వచ్చే లోపల వెంకటిగాడు, నర్సిగాడు, సుబ్బిగాడు అనే పేర్లు ఉండేటివి. మిగతా ఓసీలలో కరణము, రెడ్డి, బ్రాహ్మణ, శర్మ, వర్మ అని చెప్పేసి ఉంటున్నాయి. అందువల్ల మీకు అందరికీ తెలియజెప్పేది, మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఆయనకు జాతి అంతా రుణపడి ఉన్నాం. అందుకని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మందకృష్ణ మాదిగ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుంటూ కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై మాదిగ, జై మాదిగ. జిందాబాద్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ 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 ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి జాతీయత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. మాదిగ దండవ యువసేన జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన పిఎం బ్రహ్మయ్య గారు ఈరోజు ఈ యొక్క ఇలా మాదిగపేటలో ఉన్న జెండాను ఆవిష్కరిస్తారు. 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక జెండావిష్కరణ ఏర్పాటు చేసిన బ్రహ్మయ్యకు, అన్నదాకుల పోరాట సమితి జిల్లా నాయకులు శ్రీను మాదిగ గారికి,
మాదిగల ఎంఆర్పిఎస్ మాదిగపేట సీనియర్ నాయకుడు బొగ్గుల జనార్దన్ మాదిగా, పామ్లెట్ మాదిగా, నాయకంటి పామ్లెట్ మాదిగా, సంజయ్ సూర్య మాదిగా, ఇంకా మధ్యకెర కైలాస్ మాదిగా. నాకు పేరు సరిగా తెలియవు, మన అందరూ క్షమించాలా. పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మందకృష్ణ మాదిగ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ शेर तो शेर मादिगा बॉयज। चलने वाले चलते हैं, चलाना हमारा काम है। अरे कुठली अडचणी कुठलं वर्ष लेकिन लोग बोलते ना ओनली मादिगा बॉयज का ही हवा।